ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 45వ ఘట్టం దాటి 46లోకి అడుగు పెడుతుంది. ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం, అంతేకాక తల్లులందరి యొక్క ప్రోత్సాహ అతిశయం, పరీక్షలు ఉన్నప్పటికీ కూడా అందున 10వ తరగతి 11వ తరగతి పరీక్షలు ఉన్నా కూడా ఆ తల్లిదండ్రులు ఆ దేవదేవుని పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలని ప్రకటించు వారిని పంపించడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. శ్రోతలైన మీ అందరూ కూడా ఇలాగే సహకరిస్తూ కానీ ఉన్నట్లయితే మహావిష్ణు అనుగ్రహం తప్పక లభిస్తుందనే విషయాన్ని తెలియచేస్తూ, మాకు ఆన్లైన్లో వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పి ఆ తర్వాత కార్యక్రమాన్ని మీ చేత ప్రారంభింపజేస్తాను. గోవులలో అందరు దేవతలు దేవుళ్ళు ఉంటారని చెప్తారు కదా, మరి లక్ష్మీదేవి ఆ గోవులో ఎక్కడ ఉంటుంది? ఇది ప్రశ్న. ఎంత గొప్ప ప్రశ్న! నిజమైనటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకోగలిగిన స్థానం ఇదే. మొన్న విధుశేఖర భారతీ స్వామి వారు శృంగేరి మఠ ఉత్తర అధిపతులు ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆన్లైన్లో ఎవరో ఇదే ప్రశ్న అడిగారు. లక్ష్మీదేవి మహావిష్ణువు ఆకాశంలో అలా విహరిస్తున్నారు గరుడుని మీద, అలా వెడుతున్నట్టు కనిపిస్తోంది కదా. కిందకు ఒకసారి లక్ష్మీదేవి చూడగానే అబో కొన్ని వేల ఆవులన్నీ చక్కగా ఒక వనంలో కనిపించడమే కాకుండా వాటికి ఇష్టమైనటువంటి మేతని మేస్తూ కనిపించాయి. లక్ష్మి ఇలా కిందికి చూస్తే అవి కూడా మోరలెత్తి చూశాయి ఆవిడ్ని. అబ్బో ఎంత అందంగా ఉంది అని అవన్నీ అనుకున్నాయి. ఎంత ముచ్చటగా ఉన్నాయి అని ఆవిడ అనుకుంది. వెంటనే మహావిష్ణువుతో, భార్యకి ఏదైనా అనుమానం వస్తే భర్తనే కదా అడుగుతుంది. ఆ గోవులన్నీ అలా ఉన్నాయే, గోవుల్లో ఎందరో దేవతలు ఉంటారు అంటుంటారే, నేను కూడా ఆ గోవులో ఒక అవయవంలో భాగంగా ఉందామని అనుకుంటున్నాను, ఏమంటారు అంది ఆవిడ. తప్పక అలాగే వెళ్ళు, ఏ విధమైన అనుమానము లేదు. నువ్వు అడగడం నేను కాదనడం ఎప్పుడైనా జరిగిందా? వెళ్ళు, మీరు కూడా రండి. ఇద్దరూ కలిసి వెళ్ళారు. విశాలమైనటువంటి వనం, ఏ విధమైన ఆటంకాలు అడ్డంకులు లేనటువంటి కారణంగా స్వేచ్ఛగా అనేకమైనటువంటి రంగుల్లో ఆవులన్నీ తిరుగుతూ ఉంటే ఆ ఆవులన్నీ కూడా ఇంత రమణీయంగా దేవతా ముఖంతో కనిపిస్తున్నటువంటి ఈవిడ దగ్గరికి చుట్టూరా వచ్చి చేరిపోయాయి. అబ్బో ఎంత బాగుంది అని అనుకుని ఆవులన్నిటినీ నిమిరి, ఆవులన్నిటికీ కూడా ఓ అధిపత్యం ఉంటుందిగా. ఆవిడ రాగానే చాలా ఆనందంగా ఉంది మీ గోజాతి నాకు, నేను మీ గోజాతిలో ఈ ఉన్న అవయవాల్లో ఒక అవయవంలో ఉందామని అనుకుంటున్నాను, నేను చెప్పనా ఏ అవయవం అందావిడ. పెద్దగా నవ్వి, నువ్వు చెప్పేదేమిటమ్మా, గోజాతిలో ఉన్న సర్వ అవయవాల్లోనూ కూడా అందరు దేవతలు ఎప్పుడో వచ్చి నిండిపోయారు, ఏ విధమైన ఖాళీ కూడా లేదు. ఆవిడ నిరుత్సాహం పడి భర్తని చూసింది. ఆయన ఒకసారి చూశాడు. చూసి, అలా కాదు, తను అడిగినందుకైనా ఏదైనా ఒక అవయవంలో ఆ లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకోండి, సామాన్యురాలు కాదు ఈవిడ అని వివరంగా లక్ష్మిని గురించి విష్ణువు చెప్పాడు. అది తన భార్యని గురించి ఆ విశేషాన్ని భర్త చెప్తూ ఉంటే, భార్య వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పురాణాన్ని ఒకసారి మనం వింటే గమనించుకోగలగాలి. వెంటనే అసలు ఎవరెవరున్నారు చెప్పు అంది లక్ష్మీదేవి. ఇష్టపూర్వకంగానే తప్ప విసుగ్గా కానీ చిరాగ్గా కానీ కాదు. 2 కళ్ళున్నాయి చూడు, సూర్యుడు చంద్రుడు దాంట్లో ఉన్నారు. 4 గిట్టలున్నాయి చూడు, 4 వేదాలు 4 గిట్టల్లోనూ ఉన్నాయి. కనిపించే ముఖం ఉంది చూడు, ఆ ముఖంలో దేవత గురువైనటువంటి బృహస్పతుల వారు ఉంటారు. దేవతలు ఏ పని చేయాలన్నా
ఆయన ముహూర్త నిర్ణయాన్ని బృహస్పతే చేస్తాడు. ఆ కార్యక్రమానికి మంత్రాలన్నిటినీ చదవడం ఆయన బాధ్యతే కూడా. ఆ నోరు తెరిస్తే అగ్నిదేవుడు ఉంటాడు దాంట్లో. అగ్ని సర్వపవిత్రుడు కాబట్టి ఏ విధమైన అపవిత్రత ఆ నోటిలో ఉండదు. ఆ పొదుగుందు చూడు, పొదుక్కుండేటటువంటి 4 ఏవైతే ఉంటాయో ఆ 4టిలో సముద్రాలు స్పష్టంగా దాగి ఉంటాయి. పయోధరీభూత చతుస్సముద్రా, తూర్పు పశ్చిమ అలాగే ఇటుపక్క ఉత్తర దక్షిణ ఈ దిక్కుల్లో ఉండే నదులు అన్నీ కూడా ఆ 4 చనుకట్టులలో ఉంటాయి. ఆ ఉదరం నిండుగా ఇంద్రుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, యముడు ఉంటాడు, నిరుతుంటాడు, వరుణుడు ఉంటాడు, వాయువు ఉంటాడు, కుబేరుడు ఉంటాడు, ఈశానుడు కూడా ఉంటాడు, అంటే శంకరుడు కూడా. ఇంద్రుడు మొత్తం వీరందరినీ పరిపాలిస్తూ ఉంటాడు. ఆదిత్యమంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం, పంచలోకాలని పరిపాలించేటటువంటి పంచలోక ప్రభువులు కూడా ఇదే గోవులో ఉంటాయి. గంగానది మాత్రం తాను కావాలని ఏరి కోరి నేను ఆ తోక భాగంలో ఉంటాను అంది ఆవిడ. అంచేతనే ఆ గో పూజ చేసేటువంటి సందర్భంలో తోక మీదుగా గంగా జలాన్ని పోసి ఆ జలాన్ని శిరస్సును చల్లుకుంటూ ఉంటాం. అయితే నువ్వు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదండి లక్ష్మీదేవి. ఏం లేదు, గోవుకున్న అన్ని అంగాల్లోనూ అందరు దేవతలు ఎప్పుడెప్పుడో ప్రవేశించేస్తున్నారు కాబట్టి నీకు ఏ విధమైన ఖాళీ లేదు అని. ఆవిడ చాలా దుఃఖపడిపోయింది. విష్ణువును ఒకసారి చూస్తే విష్ణువు అన్నాడు, ఇంకేదైనా ఖాళీగా ఉందేమో ఒక్కసారి చూడు అన్నాడు. అనేసరికి వెంటనే గోవు ఆలోచించి, అవునవును 2 ప్రదేశాలు అయితే ఖాళీగా ఉన్నాయి, మరి నువ్వు ఇష్టపడతావా? గోవులో ఏ భాగంలో అయినా సరే ఉండడానికి నేను ఇష్టపడతాను, ఏమీ అనుమానం లేదు, చెప్పు. గోమయం, గోమూత్రం, ఆవు పేడ, ఆవు పంచితం అంటారే అది, ఈ 2 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నువ్వు కానీ స్వీకరిస్తాను అంటే నువ్వు ఆ 2 భాగాల్లోనూ నువ్వు ఉండొచ్చు. మహాప్రసాదం. లక్ష్మి అయినటువంటి నేను, లోకంలో అందరికీ ఐశ్వర్యాన్ని అందించేటటువంటి సమర్థురాల్ని నేను, లోకాన్ని పరిపాలించేటటువంటి రక్షణ బాధ్యతని చేపట్టిన శ్రీ మహావిష్ణువు భార్యనైన నేను ఆ గోమయం గోమూత్రంలో ఉండదలిచాను అంది. అంచేతనే ఒక 10-15 ఏళ్ల క్రిందికి కానీ మనం వెళ్ళినట్లయితే వెనుక రోజులకి పూర్తిగా గోమయంతో అలికి ఉండేవి ఇళ్ళన్నీ కూడా. అంచేతనే వాళ్ళకి ఈ తేళ్ళు మండగబ్బలు ఇట్లాంటివి ఏమి వచ్చేవి కాదు. ఆ వాసన కారణంగా గోమయం ఏదైతే ఉందో ఆవు పేడ, ఆ ఆవు పేడని ముద్దలుగా చేసి దాన్ని యజ్ఞాల్లో యజ్ఞకుండాల్లో వాడతారు. దాని నుండి వచ్చేటటువంటి ఆ అమోఘమైన సువాసన ఏదైతే ఉంటుందో, చిత్రమైన వాసన సువాసన వస్తుంది. ఆ వాసన శ్వాసకోశ వ్యాధుల్ని తొలగిస్తుంది. అంతేకాక విపరీతమైనటువంటి పొక్కులు, దద్దుర్లు, గడ్డలు ఇవన్నీ వచ్చినటువంటి వాడు అసహ్యించుకోకుండా గోమయాన్ని ఒంటి నిండుగా రాసుకుని సూర్యోదయ కాలంలో 10-11 గంటల వరకు ఆ ఉండేటటువంటి గోమయంతోనే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యాధులు వారం రోజుల్లో నివారింపబడి తీరుతాయి. అబ్బో ఆ సువాసన అని అనుకుంటాం, కానీ ఎక్కడుంటుందండి? గోమయానికి పరమ అసహ్యకరమైన వాసన ఉంటుంది కదా అని. దాంట్లో నువ్వు అత్తరు వేసుకో, పన్నీరు వేసుకో, సెంటు వేసుకో, నీకు ఇష్టం వచ్చింది, నీ శరీరం మీద వ్యాధి తొలగిపోతుందంటే ఈ వాసన ఎక్కడ భరిస్తానంటావు ఎందుకు? అది. తర్వాత గోమూత్రం ఏదైతే ఉందో ఆవు మూత్రంతో అనేకమైన వ్యాధులు తొలగిపోతాయి. అంటే లక్ష్మీదేవి పరోక్షంగా మనకి ఏం చెప్తుంది అంటే, మీ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గోమయం, గోమూత్రం రూపంలో నేను స్వయంగా ఉంటానురా అని. మనం అనుకుంటాం ఏదైనా ఓ నాటకంలో వేషం ఖాళీగా ఉందంటే మహారాజు పాత్రేనా, చక్రవర్తి గారిదేనా అని అడుగుతాం. కానీ లక్ష్మీదేవి ఏముంది? గోమయం, గోమూత్రం, ఆ రూపంలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అంది. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అంత ఎత్తునే నేను ఉండాలి అని అనుకోకూడదు. దీనికైనా సరే సిద్ధపడి ఉండాలి. అది మంచి పని అయితే. గమనించారా? కాబట్టి లక్ష్మీదేవి ఉండేది ఆ రెంటిలో మాత్రమే అనేది యథార్థం. అంచేతనే మనకి పంచ హవ్యాలను ఉన్నాయి.
దాంతోపాటు పంచగవ్యాలు అని కూడా ఉన్నాయి. వాటిలో గోమయాన్ని కొద్దిగా మామూలుగా అగ్గిపుల్లతో వేస్తారు. అలాగే గోమూత్రం ఓ చెంచా వేస్తారు. వేసి దర్భలతోనే బాగా చిలుకుతారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఉన్నటువంటి ఆ భాగంతో ఇలా ఇలా అని దాన్ని ఇస్తారు. లోపల ఉండేటటువంటి అనారోగ్యం తొలగిపోవడం కోసం ఏర్పాటు చేయబడే దీన్ని పంచగవ్యములు అంటారు. పంచగవ్య ప్రాశనం చాలా గొప్పదైనటువంటి విధానం. అంచేత ఈవేళ మనం తెలుసుకున్నది లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలు. ఎన్నెన్ని విషయాల సమాహారం మనం చదువుకునే విష్ణు సహస్రనామం గమనించి చూడండి. కేవలం అలా చదివేయడం కాదు, దానిలో అర్థాన్ని కానీ గమనించుకుంటూ వెళ్ళినట్టయితే ఇంత ఆనందం కలుగుతుంది. అంచేతనే విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని ప్రేక్షకులందరూ క్రోలుతూ కనిపిస్తున్నారు. ఇలాగే మనం విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ కూడా తెలియచేద్దాం. ఈ ఉత్సాహంతో ఈ కొత్త విషయాన్ని తెలుసుకున్నామనే ఆనందంతో ఇప్పుడు 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఏకకంఠంతో ఉత్సాహంగా చదువుదాం. ప్రారంభించండి. అమృతాంశోద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజితనంతజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రదిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్టానం అప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః అశోకస్తారణస్తార శూర శౌర్యర్జనేశ్వరః అనుకూలశతావర్త పద్మే పద్మనివేక్షణః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. అశోక, శోకం అంటే విపరీతమైన దుఃఖం. అశోక, ఏ దుఃఖాన్ని పొందనివాడు అని. లోకంలో ఉన్నటువంటి ఎవరినైనా సరే అడగండి, మీకు ఏదైనా కష్టం ఉందంటే అసలు ఉన్నవే అవి కదండి, వెంటనే చెప్పేస్తాడు. మహావిష్ణువు ఉన్నాడే, ఆయన చెప్తున్నాడు శోకం లేకుండా ఎలా ఉండాలి అని. అది కానీ మనం తెలుసుకున్నటువంటి రోజున ఏవైనా బాధపడతామా? పడం. శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు త్రేతాయుగంలో. బ్రహ్మాండమైనటువంటి పట్టాభిషేకం చేస్తాం అని ప్రకటించాడు దశరథ మహారాజు. జ్యేష్ఠాయామసి మే పత్న్యాం చదృశ్యాం చదృశుత, నా పెద్ద భార్యకు పుట్టావు నువ్వు, గొప్ప కుర్రాడివి. అంతేకాదు యతస్త్వయా ప్రజాశ్చేమా స్వగుణైరనురంజితా. ఈ అయోధ్య చుట్టుపక్కల ఉండే దేశాల్లో అందరూ కూడా ఎవరిని రాజుగా చేస్తే మంచిదంటే నీ పేరే నీ పేరే నీ పేరే నీ పేరే చెప్తున్నారు వాళ్ళు. స్వగుణైరనురంజితా. నువ్వు అందంగా ఉంటావని కాదు, అందరికీ ఏవేవో బహుమతులు ఇస్తావని కాదు, దాన ధర్మాలు చేస్తావని కాదు, స్వగుణైరనురంజితా. ఎన్నో మంచి గుణాలు నీలో ఉన్నాయి, అందుకని నిన్ను రాజుగా కావాలి అనుకుంటున్నారు. పైగా ఏ ఇంట్లో అయినా కష్టం వచ్చి ఆ ఇంటి అయినా ఇంటి ఆవిడ దుఃఖంగా ఉంటే నువ్వు వెళ్ళి మొట్టమొదట వాళ్ళందరి బదులు ఏడుస్తూ ఉంటావు. వాళ్ళు ఏడవరని కాదు, వాళ్ళతో పాటు సమానంగా కంటే ఎక్కువగా దుఃఖిస్తూ ఉంటావు. ఎవరింట్లో అయినా ఆనందం కలుగుతూ ఉంటే ఆ ఇంటికి అధిపతి నువ్వే అన్నట్టుగా విపరీతమైన సంతోషంతో నువ్వు ఉంటావు. ఇలాంటి లక్షణాలు ఇంకెవరికి ఉంటాయా? అంచేత నువ్వే రాజుగా కావాలి అన్నప్పుడు
ఇంతటి బ్రహ్మాండమైన పదవి ఇస్తున్నారన్నప్పుడు ఎంత ఉత్సాహపడాలి రాముడు? ఏది వాళ్ళ ఉత్సాహం లేదు. తెల్లారేసరికి పట్టాభిషేకం చెడిపోయింది, అరణ్యానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఎంత దుఃఖం రావాలి? ఏమీ లేదు. అశోక, ఏ విధమైనటువంటి శోకాన్ని పడ్డా. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటో తెలిసిన విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక ద్వారా చాలా బాగా రాశాం, విపరీతంగా చదివాం. అమ్మ తెల్లవారుజామున లేపి మన్ని ఇవ్వవలసినవన్నీ ఇస్తూ మనకి ఓపిక ఉండేలా చేస్తూ ఎంతో శ్రమ చేసి మన పరీక్షకి అమ్మ చాలా ఎక్కువ శ్రమపడింది. అనుకున్న ఫలితం రాలేదు, అనుకున్న కళాశాలలో ప్రవేశం దొరకలేదు. వెంటనే అబో అనుకోకూడదు. అశోక, రాముడంతటి వాడికి రాజ్యం తప్పిపోతే ఏమాత్రం దుఃఖించలేదు కదా. మరో మంచి అవకాశం రావడం కోసమే ఇది పోయింది అని అనుకోవాలి తప్ప, ఆ రామునిలా శోకం లేకుండా ఉండాలి తప్ప, వెంటనే అమాంతంగా కొంతమంది ఇలా బాగా పిడికిల్ని బిగించి గోడకి గుద్దేస్తూ ఉంటారు. ఎవరికి నష్టం? వాడి చేతికే. కొందరు మంచి కోపం వచ్చిన సందర్భాల్లో చేతిలో ఏదుంటే దాంతో టీవీలో ఇష్టపడి పగలగొట్టేస్తూ ఉంటారు. అది వెర్రితనం, పిచ్చితనం. తర్వాత మళ్ళీ వీడే కొనుక్కోవాలి కదా. అంచేత అది కాదు. అశోక, శోకం లేకుండా ఏమిటి, ఎందుకు జరిగింటుంది ఇలాగా అని ఆలోచించుకోగలగాలి. తెలిసిందా? అంతటి ఉత్తమ లక్షణం అశోక. సరే, ఉద్యోగం లేకుండా పోయింది. పోయి అయోధ్యలోనే ఎక్కడో చోట మామూలుగా ఊళ్ళోనే ఉండొచ్చుగా, రాజధానిలో కాదు. 14 సంవత్సరాలు అరణ్యాలకి పోవాలి. అరణ్యాలకి పోవాలా? చిన్న వయసులోన 14 సంవత్సరాల. ఇప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అక్కడి నుంచి 14 అంటే 39 సంవత్సరం వరకు అక్కడే ఉంటే అయోధ్యలో జనమందరూ తనని మర్చిపోతే అప్పుడు ఇంకా రాజరికం ఉంటుందా అని ఇలా ఆలోచించలా రామచంద్రమూర్తి. తర్వాతే వస్తాం, ఒకవేళ రాము నష్టం లేదు. అది ఆ స్థిరత్వం వ్యక్తికి కానీ కలిగిన రోజున అన్నీ మంచి జరుగుతాయి. గమనించారా? అయోధ్యలో 14 సంవత్సరాల పాటు రామచంద్రుడు లేకపోయినప్పటికీ కూడా రామచంద్రుడు ఎప్పుడొస్తాడు అనే అడిగేవారే తప్ప ఆయన ఎవరో మర్చిపోయాం మాకు తెలియదు అనేవాళ్ళు ఎవ్వడూ లేకపోయారు. రామో రామో రామైతి ప్రజారామభవన్ కథా. రాముడు 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 రాముడు, ఏ ఇంట్లో అయినా సరే అదే భజన. చూసారా? ఆ స్థాయి మనకు కావాలి. అంతేగాని చాలా డిప్రెషన్ వచ్చేసిందండి, డిప్రెషన్ వచ్చిందని చెప్పుకోవడం గొప్ప కాదు. డిప్రెషన్ రాకుండా ఉండడం ఏదైతే ఉందో అది గొప్ప. పూర్వపు ఇతిహాస పురాణాలను చదివితే ఈ ఆలోచన రాదు. కష్టం వస్తూ ఉంటుంది. సంసారం అనేది సముద్రంతో పోల్చబడింది. సంసారం అంటే పెళ్ళయి పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే సంసారం కాదు. ఓ ప్రత్యేకమైనటువంటి భూలోక సంసారంలోకి వచ్చిన తర్వాత సముద్రంతో సమానం అని చెప్పారు దాన్ని. సముద్రంలో మనం దిగాక విపరీతమైన కెరటాలు ముందుకు వస్తాయి, గుండెని కొడుతూ పెడతాయి బలంగా. అప్పుడు మామూలుగా వెనక్కి పడిపోతూ ఉంటాం. మళ్ళీ అదే విధంగా లోపలికి లాగేస్తూ ఉంటాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కోసారి అటు ఇటు కొట్టేస్తూ ఉంటుంది. అయినా ఏం చేస్తున్నాం? నిలబడుతున్నామా లేదా? అదేవిధంగా కష్టాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. ఒక్కోసారి అనుకున్న ఫలితం తారుమారు అవుతూ ఉంటుంది. అయినప్పుడు ధైర్యాన్ని తెచ్చుకోవాలి, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. అంతే తప్ప అమాంతంగా ఏదో పిచ్చి పనుల్ని చేయడం సరికాదు. చిన్న పెద్ద తెల్లని మనం చూస్తే కొన్నిటిలో నీకు ఇలా వచ్చిందా, అమాంతంగా తాగాయి అని చెప్పేవాడు ఒక నీచుడైతే, అమాంతంగా నువ్వు ఆత్మహత్య చేసుకో అని చెప్పేది ఇంకో నీచుడైతే ఎంత ఘోరంగా మనం నాశనం అయిపోతున్నామో. విష్ణు సహస్రనామం అనే అమోఘమైన ఔషధం మన దగ్గర ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. కాబట్టి పిల్లలైన మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా నాకు పరాజయం లభిస్తుంది అని అనుకుని విజయం లభించిన రోజున సంతోషంగా ఉండండి. ఈవేళ సంపూర్ణమైనటువంటి విజయాలు లభించే అవకాశాలు లేవు. ఎవరు మనకి విజయం రాకుండా చేస్తారో కూడా మనకి తెలిసినా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఈవేళ ఉన్నాం. కాబట్టి నేను అనుకున్నంత శాతం రాకపోవచ్చును అని అనుకోండి, వచ్చినప్పుడు పరమ సంతోషాన్ని పొందండి తప్ప అంత వస్తుంది అని అనుకున్న అమాంతంగా ఆందోళనకి మానసికంగా గురి కావద్దని విష్ణు సహస్రనామం ఎంత చక్కగా ప్రబోధిస్తోంది. గమనించి చూడండి.
అందుకని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేద్దాం. అశోక. కాబట్టి ఏం చేయాలి? ఏ విధమైన శోకము లేకుండా, ఆ మానసికమైన దిగుబాటు మనకి ఏమాత్రము లేకుండా చేయాలి. ఇంకొక మాట ఏమిటంటే, బాగా కష్టంగా అనిస్తే అమ్మ ఒళ్ళో పడుకోండి, వెంటనే కన్నీరు వస్తుంది. ఒక్కసారి అలా విపరీతమైన దుఃఖంతో కన్నీరు విడిచేస్తే అమ్మ, మీరు 2 కన్నీటి బొట్లను విడిస్తే అమ్మ 4 కన్నీటి బొట్లను విడుస్తుంది. అంతే, మీ మొత్తం శోకంతో ఎగిరిపోతుంది. భుజాన్ని ఇలా నిమురుతూ, తల నిమురుతూ, ఒరే ఇలా జరుగుతూ ఉంటాయిరా, పక్కింటి ప్రకాశ్రావు గారి అమ్మాయి కూడా ఇలాగే అయిందిగా, ఆయన కూతురు కూడా అలాగే అయిందిగా, ఫలాని వాడు ఇలా అయ్యాడుగా అని మెల్లిగా మంచి 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 మాటలను చెప్తుంది. దీని ద్వారా తల్లులు కూడా ఆ విషయాన్ని నేర్చుకోవాలని తెలియజేస్తున్నా. అంతే కానీ శోకాన్ని పెంచేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర మాత్రం కూర్చోకునే కూడదు. ఆ మధ్య కోవిడ్ వచ్చింది చూడండి, అవునవును నిజమే, మరి ఈ సమయంలో ఇలా వస్తూ ఉంటుంది అని పోసుకోలు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళతో చేరకూడదు. అర్థమైందిగా? ఈ స్ఫూర్తితో మనం ఇప్పుడు 41 నుండి 50వ శ్లోకం వరకు చదువుదాం. ప్రతి విషయము కూడా విష్ణు సహస్రనామంలో లోకంలో ఎలా బతకాలో ఆ విషయం తెలియజేస్తుందని, ఆ విషయం ఉందని అర్థం చేసుకోండి. ప్రారంభించండి. ఉద్భవక్షోభణో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరద్ది పరమస్పష్ట తుష్ట పుష్ట సుభిక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ఋతు సుదర్శన కాల పరమేశీ పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః విస్తారస్థావరస్థాను ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విన్నస్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామः సమీహనః యజ్ఞయుజ్యో మహేజస్య క్రతుః సత్రం సదాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సుహృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుఖదः సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణః స్వాపనస్య వసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. జితక్రోధః, ఇదో గొప్ప నామం. జితక్రోధః. చాలామంది పిల్లల్లో మనం వేళ కోపాన్ని చూస్తూ ఉంటాం. ఆ కోపం ఒక్కో సందర్భంలో తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో ఏం చేస్తున్నారో పాపం వాళ్ళకి తెలియదు. పుట్టుకతో కొందరికి కోపం వస్తూ ఉంటుంది, కొంతమందికి ఆ ఉండేటటువంటి సంఘటనలు సందర్భాలు బట్టి కోపం వస్తూ ఉంటుంది. అంతే కదా? అటువంటి సందర్భంలో కోపాన్ని జితక్రోధః, జయించి కోపాన్ని ఉంటాడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడు. రామ అవతారంలో అలా ఉన్నాడు, కృష్ణ అవతారంలో అలా ఉన్నాడు, అన్ని అవతారాల్లోనూ అలాగే ఉన్నాడు. లక్ష్మీ నారసింహ రూపం మొట్టమొదటి కృతయుగంలో అప్పుడు జితక్రోధ, కోపాన్ని తగ్గించుకునే ఉన్నాడు. కోపాన్ని తగ్గించుకుని ఉండడం, కోపాన్ని జయించి ఉండడం గొప్ప విషయం. బ్రహ్మాండమైనటువంటి రాజసూయాగ సభ జరుగుతోంది. రాజసూయాగ సభ అంటే తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిగ్దేశ రాజులందరినీ జయించి, ఎక్కడో ఉత్తర కురు భూముల్లో ధనం ఉంటే ఆ ధనాన్ని ప్రత్యేకంగా అర్జునుడు తీసుకొచ్చి మొత్తం అద్భుతంగా ఆ యాగాన్ని నిర్వహించవలసిందిగా ధర్మరాజును కోరితే ధర్మరాజు ఆ యాగాన్ని ప్రారంభించాడు. దాని పేరు రాజసూయ యాగము. ఎక్కడెక్కడి వాళ్ళు అందరూ వచ్చేశారు. ఆ వచ్చిన వాళ్ళందరితోటి అద్భుతంగా సభ మెరిసిపోతుంది. రత్నాలు, మాణిక్యాలు, ఇంద్రనీలాలు అన్నీ ఏర్పాటు చేసిన కారణంగా చెప్పలేనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో అర్ఘ్యము అని ఒకటి ఉంటుంది. అర్ఘ్యం అంటే
ఆ ఉన్నటువంటి పెద్దదైన సభలో ఎవడు గొప్పవాడో పూజించదగినవాడో ఆయన్ని, అయా నువ్వు ఈ సభకి పతివి, సభాపతివి అని చెప్పి బంగారపు పాత్రలో స్వచ్ఛమైనటువంటి నదీ నద జలాలన్నింటినీ వేసి పుష్పాలని చేసి, నువ్వు ఈ సభాపతిగా నిన్ను అర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అని ఇవ్వడాన్ని అర్ఘ్యం అంటారు. ఆ పాత్రని మామూలుగా పట్టుకెళ్ళి భీష్మ పితామహుడు స్వయంగా ఎవరికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని అక్కడ కూర్చున్నటువంటి భీష్మ పితామహుడిని చూసి ధర్మరాజు అడిగాడు, భీష్మ పితామహ, నీ కళ్ళ ముందు కదా ఈ అందరం పుట్టాం, అంచేత ఎవరికి అమోఘమైన అర్ఘ్య పాత్రని సమర్పించమంటావని ఆయన అడిగితే, అందరికంటే పెద్దవాడు ఆయనే కదా, అంచేతనే కురు పితామహుడు అంటారు కదా అని ధర్మరాజు అడిగితే, అడుగుతావా? కృష్ణుడు జగత్పూజ్యుడు, దేవదేవుడు, మహాద్భుతమైనటువంటి శక్తిధరుడు, ఇంతకంటే గొప్పవాడు ఎవరున్నారు? ఆ కృష్ణుడికి ఈ అన్నాడు. నిజమది. అంతే. ఆ అర్ఘ్యపాత్రని తీసుకువెళ్ళి ఈ ధర్మరాజు ఆ కృష్ణుడికి ఇచ్చాడో లేదో, 16 ఏళ్ల గొటిక్కాయ, వాడి పేరు శిశుపాలుడు, ఠక్కున లేచాడు. గుర్తుంచుకోండి, లోకంలో ఇదే అవుతూ ఉంటుంది. వాడికి అసలు రాజ్యం అనేది ఎక్కడుందో తెలియదు, ఎప్పుడూ రాజ్యాన్ని పరిపాలించి ఎరగడు, ఆ రాజ్యపు సరిహద్దులు తెలియవు వాడికి. అనవసరమైనటువంటి కొంతమంది పనికి మాలిన వాడు ఉంటారే, వాళ్ళతో కలిసి గిరిగిరా లోకం నిండుగా తిరిగేటటువంటి అలవాటు వాడిది. అల్ప రాజ్య లక్ష్మీ లలాంధ బుద్ధి అనిమిత్త మహత్ పరివాదశీలికిన్. ఎవరైనా కనిపిస్తే వాడు అట్టటి వాడు, వాడిని ఈ పని చేశాడు ఆ పని చేశాడు, ఉన్నవి లేనివి కలిపి చెప్పేస్తుంటాడు వాడు. అనిమిత్త మహత్ పరివాదశీలి అంటే కనిపించిన ప్రతి వాళ్ళలోనూ తేడాలు ఏమున్నాయో వాడికి తెలియకపోయినా ఉన్నట్టుగా చెప్పేస్తాడు వాడు. అల్పరాజ్య లక్ష్మీ లలాంధ బుద్ధి, బ్రహ్మాండమైనటువంటి ప్రపంచ పటంలో వాడికి బొటన వేలంత రాజ్యం వాడిది. వాడు దానికి మహా అహంకారం కలిగినటువంటి వాడే లేచి, ఈ కృష్ణుడికి ఇస్తావా? ఆ కృష్ణుడు తీసుకుంటాడా? నువ్వు పెద్ద గొప్పవాడివా? ఆ కృష్ణుడు ఎట్లాంటి వాడు ఆయన అక్కడి నుంచి నోటికి వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. ఎక్కడ? కృష్ణుడి సమక్షంలో. ఎక్కడ? మొత్తం 4 దిక్కులకి సంబంధించిన రాజులందరూ కూర్చున్నటువంటి ఆ స్థలంలో. ఎక్కడ? ఆ పాండవులు 5గురు బ్రహ్మాండమైనటువంటి ఆయుధాలతో వెంటనే చంపివేయగలిగినంత శక్తి ఉన్నటువంటి ఆ స్థలంలో కృష్ణుడు వింటూ మౌనంగానే ఉన్నాడు. జితక్రోధ. అదే సందర్భంలో నేనైతేనా అంటాడు ఒక్కోడు. అది కాదు కావాల్సింది, విను వాడేం తిడుతున్నాడు. ఒక్కటి అందులో సరైనటువంటి తిట్టు లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసినటువంటి వాడు చేశాడా? చేశాడు. చిన్నప్పటి నుంచి తండ్రి తల్లి గురించి పట్టించుకోనటువంటి వాడు నిజమేనా? నిజమే. అబద్ధాలు ఆడినటువంటి వాడు నిజమా? నిజమే. కానీ గుర్తుంచుకోవాలి, ఏ కృష్ణుడు ఏ ఇంట్లో దొంగతనాన్ని చేశాడో ఆ దొంగతనం మొత్తం ఉండేటటువంటి ఈ రేపల్లె పిల్లలు ఉన్నారే, రేపల్లెలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ తన్ని అబో ఈయన దేవుడు దేవుడు దేవుడు, పూతన్న దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్నట్టుగా దాన్ని చంపేశాడు. కాళీయుడు అనేటటువంటి పాముని పైన నృత్యం చేస్తున్నట్టుగా ఆ హ్రదం ఆ మడుగు నుంచి పారిపోయేలా చేశాడు. వీడు మామూలు వాడు కాదు, వీడు భగవంతుడు బాబోయ్ అని వాళ్ళందరూ పారిపోయి కృష్ణుడిని అలా దూరంగా నెట్టేస్తూ ఉంటే, మానసికంగా మళ్ళీ వాళ్ళలో ఒకడుగా కావాలని ఆలోచించి వాళ్ళందరూ ఏ రేపల్లిలో ఉండేవాళ్ళు పాలు పెరుగు అమ్ముకుని జీవించేవాళ్ళు వాళ్ళల్లో ఒకడుగా కనిపించడం కోసమని రే రెండురా దొంగతనం చేద్దాం అని మామూలుగా వెన్న దొంగతనాలు చేయడం. అత్తగారు కోడలు పక్క పక్కన పడుకుంటే ఈ వెన్న తీసి కోడలు ముద్దుకు రాయడం, అత్తగారు కోడల మీద దెబ్బలాడడం, నువ్వే తినేసావని. ఆ ఉండేటటువంటి పెద్దదైన ఉట్టెల మీద ఉండేటటువంటి ఉంటాయి కదా కుండల్లో ఉన్నటువంటి పాలను తాగడానికి చిన్న రాతితో చిల్లు పెట్టడం, ఇట్లాంటివన్నీ చేశాడు. దేనికని? వాళ్ళల్లో ఒకడుగా తమని కలుపుకోవడానికి తప్ప దొంగతనం చేద్దామని కాదు. మహావిష్ణువుకి అమోఘమైనటువంటి ఐశ్వర్యవంతునికి లక్ష్మీ భర్త అయినటువంటి వాడికి ఈ పాల దొంగతనం వెన దొంగతనం చేయాల్సి వచ్చిందా? అటువంటి కృష్ణుడు ఈ విధమైనటువంటి నేరాలు ఏవైతే శిశుపాలుడు అన్నాడో
పై దృష్టితో అన్నాడు, వాడికి తెలియదు. ఆ కృష్ణుడు ఈ అన్ని మాటల్ని వింటూ మౌనంగానే ఉన్నాడు తప్ప ఒక్క మాటని వ్యతిరేకంగా మాట్లాడలే. 99 తప్పులు అయ్యేంత వరకు అలా మౌనంగానే ఉంటూ లెక్కించుకుని, శిశుపాల, నువ్వు పుట్టినప్పుడు 3 కళ్ళతో పుట్టావు, పుట్టినప్పుడు 4 చేతులతో పుట్టావు. నీ పుట్టుకే వంకర. విన్నావా? ఇలా మాట్లాడేవాళ్ళు పుట్టుక కూడా వంకరగానే ఉంటుంది, ఎక్కడో ఏదో తేడా ఉంటుంది. నీ పుట్టుకే వంకర. ఎవరు నిన్ను ఎత్తుకుంటే ఆ పై 2 చేతులు ఆ మీది కన్ను ఎగిరిపోతుందో, మామూలు వాడు అవుతావో, అతను నిన్ను చంపుతాడు అని స్వయంగా ఆకాశవాణి చెప్పింది, నేను చెప్పరా. మా అన్న బలరాముడు ఎత్తుకున్న తర్వాత నేను ఎత్తుకున్నాను. వెంటనే ఆ 4 చేతుల్లో 2 చేతులు, 3 కళ్ళలో 1 కన్ను పోయింది. అప్పుడు మీ అమ్మ, ఆవిడ చేది దేశానికి అధినేత అయినటువంటి దమఘోషుడు మీ నాన్న అయితే, సాత్వతి మీ అమ్మ పేరు. ఎంత విషయాన్ని పోగు చేశాడో చూడండి కృష్ణుడు, మామూలు వాడు కాదు. అందుకని నేనే చంపుతానని ఆవిడికి తెలిసింది నిండు సభలో. వెంటనే ఏముందో తెలిసిన, మా అబ్బాయి 100 తప్పులు చేసేంత వరకు సహించు, ఏం చేయకని. ఒక్కటే గుర్తుంచుకోవాలి, తల్లి వల్ల పాడైనటువంటి కుర్రవాడు ఎవడంటే శిశుపాలుడు. 100 తప్పులు చేయడానికి అలవాటు పడేలా కుర్రాన్ని చేస్తే వాడు ఏం చేస్తాడు? 101 ఖచ్చితంగా చేసి తీరుతాడు. కాబట్టి తల్లి గారాబాన్ని చేస్తే తప్పక పిల్లలు పాడైపోతారు. అంచేత మీ తల్లి ఒకవేళ మీకు గారాబాన్ని నేర్పుతోంది, చేస్తోంది అనుకోండి, నేను చెడిపోతాననే మాటని లోపల అనుకోండి. వినేటటువంటి ప్రేక్షకులు కూడా, మా అబ్బాయిని ఏం అనడానికి వీల్లేదు, మాకు 10 తరాలు తినడానికి సంపోయిన ఆస్తుంది, మీరేమనడానికి వీళ్ళ, వీడి బాధని దీని బాధని వదులుచుకోలేక ఇదిగో మీ బళ్ళో పడేస్తున్నాం అనే తల్లిదండ్రులు వాళ్ళ కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఎవరో కాదు, శిశుపాలుడి తల్లులు మాత్రమే. పురాణం అందరి చిత్రాలని చూపిస్తుంది. అప్పుడు కృష్ణుడు 99 అయిపోయి అనగానే, ఏమిటి మాట్లాడుతున్నావు, రుక్మిణీదేవి నన్ను ఎంతో ప్రేమించితే నువ్వు ఆ రుక్మిణీదేవిని కాస్త పెళ్లి చేసుకున్నావు అన్నాడు. ఇది తప్పే. కాబట్టి వెంటనే నిండు సభలో చక్రాయుధాన్ని పంపించి టక్కున తల తరిగేశాడు కృష్ణుడు. జితక్రోధ, ఎంత ఓపిక పెట్టాడో చూడండి. కాబట్టి ఆ కోపాన్ని గెలిచే తనం మనకి రావాలి అనేది విష్ణు సహస్రనామం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయం. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షికని చూస్తున్నారు కదా. ఇది కేవలం ఏదో నామపారాయణాన్ని చేసుకుని భజన చేసేందుకు ఉపయోగించుకునే కార్యక్రమం కాదు. తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో తీర్చిదిద్ది చెప్పేటటువంటి అమోఘమైనటువంటి పారాయణ విధానం ఇది. ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షికని ఇలాగే ప్రోత్సహిస్తూనే ఉంటారని, ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి అందరూ పాత్రలవుతారని తెలియచేస్తూ 46 నుండి 47వ శీర్షికలోనికి మనం అడుగు పెట్టబోతున్నామని తెలియచేస్తూ, ఓం నమో వెంకటేశాయ.